జిల్లా వాసుల చిరకాల స్వప్నమైనటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా నేటితో పూర్తి అయితే క్లాసులు ప్రారంభమై కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. దీనికి సంబంధించి కూడా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏలూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ జయప్రకాష్ కానీ మరోవైపు దెందులూరుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పరిశీలించారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? ఇప్పటికే ఒక పక్క మెట్ట ప్రాంతం, మరో పక్క ఏజెన్సీ ప్రాంత వాసుల కళ ఎప్పటి నుంచో దశాబ్దాలుగా మెడికల్ కాలేజ్ అనేది ఒకటి ఉండాలని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కళ సాకారం చేసి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఏం చూస్తారు? ఏలూరుకు సంబంధించి నడిబొడ్డులో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన కూటమి నేతలకి అసలు కళ్ళకే కనపడతలేదు. ఏం చూస్తారు? పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పరచుకోవాలి అని సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజల కళ. అది కూడా ఏలూరు జిల్లా ముఖ్య కేంద్రమైన ఏలూరులో స్థాపించుకుంటే ఏలూరు జిల్లా నడిబొడ్డున ఉంటుంది. ఇటు మెట్ట ప్రాంతం కానీ అటు డెల్టా ప్రాంతం కానీ ఎవరైనా పిల్లలు డాక్టర్ల కింద చదువుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పిల్లలందరూ కూడా ఇంజనీర్ల కింద మా కళ సాకారం అయింది. దాని మూలంగా ఇప్పుడు మా కుటుంబాలన్నీ బాగున్నాయి. అలాగే వైద్య సదుపాయం, వైద్య కళాశాల కూడా ఏలూరులో రావాలని చాలామంది కోరుకున్నారు. వారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గద్దెనెక్కంగానే ఆయన తన తండ్రి వల్లే విద్యా వైద్యంపై దృష్టి పెట్టి ప్రజలకు మనం చేసే సేవ, మనం అధికారంలో ఉన్నప్పుడు చేసింది జీవితాంతం గుర్తుండాలి అనే ఒక ఆలోచనతో ఆయన కేంద్రంపై పోరాడి ఆంధ్రదేశంలో 17 కాలేజీలు, అంతకుముందు ఒక 6 ఉన్నాయి, 23 కాలేజీలు, జిల్లాకు ఒక కాలేజీ వస్తుందన్న లెక్కలో ఆయన ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా గడిచిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలో పోయినాయి. అయినా ఆయన 2023 సెప్టెంబర్ 15వ తారీఖున ఈ కళాశాలను ఇక్కడ ప్రారంభించడం అంటే ఎంత త్వరగతిన ఈ కళాశాల పనులు పూర్తి చేసి ఇక్కడ క్లాసులు స్టార్ట్ చేశారనేది ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి. ఆయనకి చదువు పట్ల ఉన్న మక్కువ, పేద ప్రజలపై ఉన్న అభిమానం, వారందరూ బాగుంటే నా ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుంటుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఆయన యొక్క ఆలోచనతో దీన్ని 2023 సెప్టెంబర్ 15న ప్రారంభించి దిగ్విజయంగా 2 సంవత్సరానికి 150 మంది స్టూడెంట్స్తో ఇది నడుస్తుంది. ఇప్పుడు 3వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ యొక్క ధనముతో, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న వైద్య కళాశాల. దీంట్లో ఏ విధమైన ప్రైవేటు వారి యొక్క ఇది లేదు, ఓన్లీ ప్రభుత్వం ద్వారా నడుస్తుంది. కాబట్టి మేమందరం మా జిల్లా ప్రజలందరూ తరఫున కోరుకునేది ఏంటంటే, అయ్యా ఈ కాలేజీని ప్రభుత్వం నడిపే విధంగానే ఉంచండి, పేద మధ్యతరగతి వారికి ఈ కాలేజీని అంకితం చేయండి అని మేము కోరుకుంటూ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఇచ్చిన ఈ కళను మాకు సాకారం అయింది. దానిని మీరు పాడు చేయకోకుండా దాన్ని అలాగే ప్రజలకు ఉంచాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, పీపీపీ మోడల్ అంటూ కొత్త విధానం తీసుకొస్తున్నాము. ప్రజలపై ఆల్రెడీ మేము గతంలో చూస్తుంటారు, ఇతర రాష్ట్రాలు కానీ ఎవరైనా మాకు వైద్య సీట్లు కావాలి, మెడికల్ కాలేజీలు కావాలని కోరుకుంటారు. వీళ్ళు లేకుండా మాకు సీట్లు వద్దని లేఖలు రాస్తారు. ఉన్న వాటిని 10 కాలేజీలని ప్రైవేట్ పరం చేశారు. ఏం చూస్తారు ఈ కుట్రను అసలు? అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే మేము 2 అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ. రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి డాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ డాక్టర్కి పుట్టినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా తండ్రిలాగానే డాక్టర్స్ అవ్వాలి, వాళ్ళకి మనం చేయూతను అందించాలని ఒక గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా ఏదో మాటలు చెప్పడం కాదు, 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ని కూడా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే చూస్తున్నారు ఈరోజు. ఇప్పుడు మనం ఉన్నది ఏలూరు మెడికల్ కాలేజ్, అక్కడ చూస్తున్నాం ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు.
మేము అడుగుతూ ఉన్నాం తెలుగుదేశం నాయకుల వాళ్ళందరినీ కూడా. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్స్ ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేసి ఇప్పటికే 2 పర్యాయాలు 150 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్లో, సెకండ్ బ్యాచ్లో 150 మెంబర్స్ ఇక్కడ అడ్మిషన్ తీసుకుని ఇక్కడ చేస్తూ ఉన్నారు, ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా 150 మందికి ఈ సంవత్సరం అడ్మిషన్ ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతూ ఉన్నాం. అటువంటిది అంటే 450 మంది డాక్టర్లు ఈరోజు ఇక్కడి నుంచి చదువుకుంటూ ఉంటే మీరు మరింతగా దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన మానేసి మాకు భయం వేస్తూ ఉంది. ఇందాక అన్న చెప్పినట్టుగా పీపీపీ మోడల్ అంటారు ఏందన్నా? మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు భాగస్వామిగా ఉన్నానని చెప్తూ ఉంటారు. ఢిల్లీ వెళ్తే అసలు మాకు అవన పని లేదంటారు. ఢిల్లీ వెళ్తే అసలు రిప్రజెంటేషన్ ఇస్తే చాలు, వెనక్కి వచ్చేసరికి డబ్బులు వస్తాయంటారు. మరి మీకెందుకు? మీకు నాబార్డ్ నిధులు లేవా? నాబార్డ్లో వస్తున్నటువంటి నిధులు కానీ మెడికల్గా ఉన్నటువంటి గవర్నమెంట్లో మెడికల్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కదా. కాబట్టి అక్కడ ఎన్నో ఫండ్స్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు డెవలప్మెంట్కి తీసుకొస్తూ ఉంటే పీపీపీ మోడల్ ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ సరైన నిర్ణయం కాదు. డెఫినెట్గా ఈరోజు పీపీపీ మోడల్ అనేది మీరు వెంటనే విరమించుకుని, మాకు ఒకే ఒక భయం పట్టుకుని ఉంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కొడుతూ ఉన్నాం. మేము ఎంతో కష్టపడి ఆ రోజు ఏలూరు జిల్లాకి, మా కల అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి ఏలూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. ఇది కూడా ప్రైవేటైజేషన్ చేస్తారా ఏంటయ్యా? ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లలు వీళ్ళు కూడా మళ్ళీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుందా? అది కూడా ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. ఒక మెడికల్ కాలేజ్ అంటే కేవలం విద్య మాత్రము, డాక్టర్ని తయారు చేసే యంత్రాంగం ఉన్నటువంటి ఇండస్ట్రీ కాదు, ఫ్యాక్టరీ కాదు. అది పేద ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యాలయం. మీరు కాబట్టి దయచేసి ఈ జిల్లా వాసులు కలగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏలూరు మెడికల్ కాలేజ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు భయమేస్తుంది. ఇది కూడా పీపీపీ మోడల్ అంటారా మరి పని? దాన్ని అవ్వకుండా అడ్డుపడి, అదేవిధంగా ఇక్కడ మేము మొదలుపెట్టి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 450 పిల్లలను చదువుకునే విధంగా చేశాం. మీరు చేతనైతే మిగతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీని త్వరగా పూర్తి చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ అందించండి. ఇక్కడ మేము కావాల్సిన మీరు పిహెచ్డీ తీసుకురండి, మేము సభాష్ అంటాం. ఇక్కడ ఇంకా డబుల్ డిగ్రీస్ తీసుకురండి, దీన్ని ఇంకా పెద్ద చేయండి అని చెప్పి కోరుతున్నాం. హోంమంత్రి లాంటి వ్యక్తులే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఏముంది ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏం తెచ్చారని చెప్పని అంటున్నారు. ఏం చూస్తారు? ఇప్పుడు మనము ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చాలా హుందాతనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మేము ఇంకా చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం, మీరు సరైన డేటా తెప్పించుకోండి. మీకు తెలియక కాదు, మీ యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి మీరు ఏలూరు జిల్లాలో కానీ నంద్యాల కానీ ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా మెడికల్ కాలేజ్ కనపడుతుందే, పిల్లలు డాక్టర్లుగా చదువుతూ ఉన్నారే. మీకు అంతగా తెలియకపోతే ఆ పిల్లల యొక్క ఫోన్ నెంబర్లు ఇస్తాం, వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడే ప్రిన్సిపల్ గారితో మాట్లాడి వచ్చాం. చక్కగా 300 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, ఇంకో 150 మంది అడ్మిషన్ తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చిన్నపిల్లవాడు పుట్టగానే పేద పిల్లవాడు స్టెథోస్కోప్ పట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఇంట్లో. ఆ పేద కుటుంబంలో ఆ పిల్లవాడిని డాక్టర్ చేయాలనేటువంటి కళ, అది రాజశేఖర రెడ్డి గారి కళ. ఈ రాష్ట్రంలో అందరికీ వైద్యం అందాలి, చక్కటి విద్య అందాలి. అదే కళ ఆయన ఒక్క అడిగేస్తే మేము 2 అడుగులు వేసి ముందుకు తీసుకెళ్తున్నాం. దయచేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం, ఈ పీపీపీ మోడల్ ఏమన్నా ఉంటే మీరు కట్టేటువంటి, మీరు ఏదైతే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అన్నారో దాన్ని పీపీ చేసుకోండి, ఏదైతే డ్రోన్ ఇండస్ట్రీ అన్నారో దానికి చేసుకోండి, ఏదైతే మీరు స్పేస్ ఇండస్ట్రీ అంటున్నారో దానికి చేసుకోండి. లేకపోతే మీరు ఏదైనా రూపాయికి ఈరోజు వైజాగ్లో ఇస్తున్నటువంటి భూములు ఉన్నాయి కదా, దాన్ని పీపీపీ మోడల్ చేసుకోండి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. కాబట్టి దయచేసి విద్యా వ్యవస్థ పైన ఈ పీపీపీ మోడల్ తీసుకురావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం. ఫైనల్గా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ప్రైవేట్ పరం చేస్తే ఏ విధంగా ఉద్యమం చేయబోతున్నారు? ఇక్కడ ఇది పేద ప్రజలందరికీ సంబంధించిన ఒక సమస్య. దీనిని ప్రైవేట్ పరం చేస్తే పార్టీలతో సంబంధం లేకోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, పేద మధ్యతరగతి వారు ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకుని ఈ కాలేజీ ప్రైవేట్ పరం అవ్వకోకుండా ఆపుతానికి అందరూ ముందుకు వచ్చి ఇక్కడ నిలబడతారని ఆశిస్తున్నాం. పురుషులు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. నాడు ఏదైతే ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యకి సంబంధించి వైఎస్ఆర్ హయాంలో ప్రాధాన్యత ఇస్తే మెడికల్ విద్యకి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా ప్రైవేట్ పరం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా పరిశీలించినటువంటి వారు కూడా ఇప్పటికే 2 బ్యాచ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు 300 మంది విద్యార్థులు కూడా డాక్టర్లు కూడా చదువు పూర్తి చేస్తున్నారు. మరొక సంబంధించినటువంటి 150 మంది కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని చెబుతున్నారు. కూటమి నాయకులు కూడా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యకు సంబంధించి ప్రైవేట్ పరం కాకుండా చూడాలని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.